ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, నీ కర్మఫలం తీరని రోజే ఈ యొక్క సందేశం నీ కంట పడుతుంది బిడ్డ. కాబట్టి ఈ సందేశాన్ని అశ్రద్ధ చూపకుండా నీకోసమే అని భావించి తెలుసుకో అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియచేయాలనుకుంటున్నారండి. ఇక ఆ సందేశంలో ఉండేటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను ఈరోజు నీకు తెలిపేటువంటి ఈ సందేశాన్ని శ్రద్ధగా వినమ్మా. నీవు ప్రశాంతంగా ఉండు. నా బిడ్డకు ఏది ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలియదా? నీకు అన్నిటినీ కూడా సమకూర్చే బాధ్యత నీ తల్లిది. నీకు అన్నీ కూడా అప్పుడు చేరే విధంగా నేను చూస్తాను. నీవు కోరిన విధంగానే నీకు అన్నీ చేరుతాయి. నీవు ఇక దిగులు భయం అన్నీ వదిలేసి ధైర్యంగా ఉండు. మిగిలినదంతా కూడా నేనే చూసుకుంటాను. ఎలాంటి జీవితాన్ని అయితే నీవు కోరుకుంటున్నావో, ఎటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తే నీవు సంతోషంగా ఉంటావో అటువంటి జీవితాన్ని నీకు ప్రసాదించబోతున్నాను. నీవు నమ్ముకున్నటువంటి ఈ దుర్గమ్మ మాటను నమ్మితే నీకు ఎటువంటి బాధలు ఉండవు. నీ బాధలన్నిటినీ కూడా నాతో పంచుకున్నావు కదా. ఇక నీ దుర్గమ్మ తెలిపేటువంటి నీ యొక్క బాధకు ఇచ్చేటువంటి సమాధానం కోసం నీవు వేచి ఉండు. నేనే స్వయంగా నీ దగ్గరకు వస్తున్నాను. నీకు ఏది ఇవ్వాలో, నీవు ఏది ఇస్తే సంతోషంగా ఉంటావో ఇవన్నిటినీ కూడా నీకే స్వయంగా తెలియపరచడానికి నేను ఏదో ఒక రూపంలో నీ దగ్గరకు ఖచ్చితంగా వచ్చే తీరుతాను. నీవు నీ యొక్క ప్రవర్తన అనేది శ్రద్ధ సబూరితో మలుచుకుంటే నీకు అన్నీ కూడా శుభవార్తలే. ఎన్నో రోజుల నుండి నీవు బాధపడుతున్నావు కదా, అదే విధంగా ఎంతో కష్టపడుతూ వస్తున్నావు. నీవు ఇక ఆలోచించేటువంటి అవసరమూ లేదు. నీవు ఇక దేని గురించి ఎటువంటి దిగులు చెందపడవలసినటువంటి అవసరమూ లేదు. నీ జీవితంలో నీకు కావలసినవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి. ఈ రోజుతో నీ కష్టాలకు సమాధానం చెప్పవలసినటువంటి సమయం అయితే ఆసన్నమైంది. నేను ఇంతగా చెప్తున్నాను కదా, ఎప్పుడూ కూడా నిన్ను భయపడవద్దు, దేనికి కూడా వెనుక తగ్గవద్దు అని. కానీ నీవు మాత్రం అదే విధంగా చేస్తూ వస్తున్నావు. కాబట్టి నీకు ఇక నుండి అటువంటి భయాలే అవసరం లేదు. నీ యొక్క పరిస్థితులను, నీ యొక్క బాధలను, నీ యొక్క కష్టాలను ప్రతి ఒక్కదాన్ని కూడా నేనే స్వయంగా స్వీకరించబోతున్నాను. నేను లేకుండా ఏదీ జరగదు, నా మాటే సత్యం అని, నేను లేకుండా నీకు ఏదీ జరగదు అని నీవు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు మాత్రమే నీ నమ్మకమే నీ యొక్క కష్టాల నుండి నీవు బయటపడే విధంగా చేస్తుంది బిడ్డ. నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా కూడా నా దుర్గమ్మ తల్లి నాకు భరోసాగా ఉంటుంది అని నీవు మనస్ఫూర్తిగా నమ్ముతున్నావు కదా. ఇంతగా నీవు నన్ను నమ్మితే నేను నిన్ను వదులుకుంటానా? నీవు ఇలా ఆలోచిస్తున్నావు ఎందుకు చెప్పు? నీ చేతిని నేను ఎప్పటికీ విడవను. నన్ను నీవు నమ్మటం లేదా? నన్ను వెతుక్కుంటూ నీవు ఎక్కడికి తిరగవలసినటువంటి అవసరమే లేదు. నేనే నీ దగ్గరకు వచ్చాను. నీకు ఏది చెయ్యాలో, నీకు ఏ సమయంలో ఏది దక్కాలని ఉందో అటువంటిది ప్రతిదీ కూడా అన్నిటినీ కూడా నేను నీ దగ్గరికి స్వయంగా నీకు చేర్చేటువంటిది నీ తల్లిని నేను. ఇక నుండి నీవు ప్రశాంతంగా సంతోషంగా ఉండు. నీ యొక్క కర్మ దోషాలు అన్నిటినీ కూడా నీ దుర్గమ్మ నీ నుండి తొలగించేసింది. నీ దోషాలన్నీ తొలగిపోయాయి. నా దగ్గర ఉండేటువంటి ఖజానా తలుపులు నీ కోసం తెరిచి ఉంచాను. ఏదైతే నీవు కోరుకున్నావో, ఏది అయితే నీకు చేరాలని ఉందో ఖచ్చితంగా వాటి అన్నిటినీ కూడా చేర్చేటటువంటి బాధ్యత నీ తల్లిది. నీ కళ్ళకు కనిపించకుండా నిన్ను కాపాడుకుంటూ వచ్చేటువంటి నీ తల్లిని నీవే తెలుసుకొని నా వద్దకు రావాలి అని నీవు ఆరాటపడతావు. నీకు అవసరమైన దానికంటే ఎక్కువగానే ఇస్తున్నాను. ఇప్పుడు దానిని నీవు ఏమి చెయ్యాలో తెలియక నన్ను నా కళ్ళలోకి ఎదుటిగా చూస్తూ నీవే ఆనంద బాష్పాలను నీ కంటి ద్వారా నేను కూడా చూడగలుగుతాను. బిడ్డ, నేను కూడా ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. నీ యొక్క ఆనంద బాష్పాలను నేను కూడా చూడాలని అనుకుంటున్నాను. నీ వద్ద నుండి నా నామస్మరణ నీవు మరవనంతకాలం, నీ ఇంట్లో నా యొక్క పూజలు జరగనంతకాలం నీకు నా దుర్గమ్మ తల్లి ఉందిలే అనేటువంటి భరోసా, నీకు ఎటువంటి దిగులు చెందవలసినటువంటి అవసరమే ఉండదు. నీకు కావాల్సినది ప్రతి ఒక్కటి కూడా సమస్తము అన్నిటినీ కూడా చివరికి నీ యొక్క సంతోషాన్ని కూడా నేను అందిస్తూనే ఉంటాను. ఇక నీవు నీ మనసులో ఉండేటువంటి అవమానాన్ని, అనుమానాలని అన్నిటినీ తొలగించుకో. నీకు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, నీవు అనుకున్నట్లుగా జరుగుతుందా లేదా అని, నా తల్లి నాకు ఇస్తుందా లేదా, ఇటువంటి వాటినన్నిటినీ కూడా నీ మనసు నుండి తొలగించేసేయి.
రేపు వచ్చేటువంటి శుక్రవారం నీకు ఎంతో శుభకరమైనటువంటి వారంగా నీకు మారిపోబోతుంది. ఎందుకంటే ఈరోజు నీకు సకలం శుభాలే జరుగుతాయి కాబట్టి నీ ఎదురుచూపులు ఫలించి నీవు కోరుకున్నది ప్రతి ఒక్కటి కూడా నీ ఎదురుగానే నిలబడుతుంది. అవి అన్నీ కూడా నీకు లభించడం వల్ల నీవు ప్రత్యేకంగా ఒక గుర్తింపు అనేది పొంది నీవు ఏది పట్టినా బంగారుమయం వస్తుంది. అదే విధంగా నీవు ఏ పనిని మొదలుపెట్టినా నీకు ఆర్థికపరమైనటువంటి మంచి విజయాలను నీవు ఖచ్చితంగా పొందుకోగలుగుతావు. నీ చుట్టూ శుభకరమైనటువంటి రక్షణ కవచాన్ని ఏర్పాటు చేశాను అమ్మా. కనుక నీవు చేపట్టినటువంటి ఏ పని అయినా కూడా విశేషమైనటువంటి విజయాన్ని సాధించి నిన్ను నీ కుటుంబాన్ని సంతోషంగా జీవించే విధంగా చేస్తాను. ధనం వచ్చింది అని నీవు గర్వాన్ని నీ దరికి చేరనివ్వకుండా అందరితోనూ కూడా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ నీ యొక్క జీవితాన్ని సంతోషమయం చేసుకో. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నీవు నీ యొక్క కుటుంబ సభ్యులు అంతా కూడా ఎప్పుడు కూడా సంతోషంగా అష్ట ఐశ్వర్యాలతో జీవించాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా ఆశీస్సులు నీకు అందిస్తున్నాను. నీకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ నీవు వాటిని అధిగమించుకుంటూ నీవు నిర్భయంగా నీ యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటే ఏ పరిస్థితులైనా సరే నీకు అనుకూలమైనటువంటి పరిస్థితులుగానే మారుతాయి. ఎటువంటి ముప్పు వస్తుందా అని నీవు భయపడుతూ ఉంటున్నావు కదా, కాబట్టి నీ దగ్గరకు వచ్చేటువంటి దుష్ట శక్తుల్ని కూడా వాటన్నిటినీ సైతం నేను నీ నుండి దూరం చేస్తాను. ఆరోగ్యంగా సంతోషంగా నీవు జీవించేటువంటి సమయం నీకు ఆసన్నమైనది. దిగులు చెందకు, నీకు అంతా కూడా మంచే జరుగుతుంది. నీవు కన్నీరు పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని నీవే తెలుసుకుంటావు. నీవు నీకున్నటువంటి బాధల్ని తలుచుకుంటూ ఆ యొక్క వేదనతో నీ యొక్క జీవితాన్ని గడతమే తప్ప దాని వలన నీకు ఎటువంటి ఉపయోగం ఉండదని నీవు గమనించాలి. జీవితంలో మార్పు అనేది అది ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం. చెడు నీకు జరిగేటువంటి సమయంలో మంచి రావడానికి ఎంత కష్టంగా ఉంటుందో అదేవిధంగా నీకు మంచి కాలం అనేది నీవు గడిచిపోతూ ఉన్నప్పుడు ఆ చెడును నీకుగా ప్రవేశించుకునే విధంగా చేయకపోతే ఆ చెడు అనేది నీ దరికి చేరడం కూడా అంతే కష్టమవుతుంది. చెడు ఎంత త్వరగా ప్రవేశిస్తుందో మంచి అనేది రావడం కూడా అంతే కష్టం. కాలం అనేది మీ యొక్క సహనాన్ని ఖచ్చితంగా పరీక్షిస్తుంది. నీవు జీవించినంత కాలము చెడు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఉంటూనే ఉంటుంది. కాబట్టి నీవు చెడు దారిలో నడుస్తూ ప్రతి ఒక్కరిని కూడా దూషిస్తూ నీ యొక్క జీవితాన్ని ఆ యొక్క విధంగా మలుపుకోకుండా నీవు నడిస్తే కనుక నీకు ఎంతో శుభకరమైనటువంటి రోజులే ఉంటాయి. అదేవిధంగా అది కాదు నేను అదే విధంగా వెళ్తాను అంటే నీ యొక్క జీవితం అనేది ఎంతో భయంకరమైనటువంటి రోజుల్లో నీవు నడవవలసి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూనే ఉంటారు, నేను ఎటువంటి ఇది చేయలేదు, తప్పు చేయలేదు, కానీ భగవంతుడు ఎందుకు నాకు ఈ కష్టాలను ఇస్తున్నాడు, ఎందుకు ఇటువంటి బాధలను ఇస్తున్నాడు అని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటూ ఉండేవే. చాలా రకాలుగా నిందిస్తూ ఉంటారు కూడా. అదే నీవు ఈరోజు గమనించాలి అని నీకు ఈ విధంగా తెలియపరుస్తున్నాను. జీవించినటువంటి ప్రతి జీవి కూడా తనకు తెలిసి కానీ తెలియక కానీ ఏదో ఒక తప్పు అనేది ఖచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. దానికి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఎంత గొప్పవారు అయినా సరే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని వారు ఖచ్చితంగా అనుభవించి తీరవలసిందే. దానిని తట్టుకొని నిలబడగలిగినటువంటి వారు ఎంత గొప్పటి విజయాన్ని సాధించగలుగుతారు అంటే వారే దాన్ని చూడడానికి కూడా అంత గొప్పగా ఉంటుంది. అది దాన్ని త్వరగా పొందుకోగలుగుతారు. మరికొందరు చాలా ఆలస్యం అవుతుంది, కానీ ఎవరికీ కూడా అన్యాయం అనేది జరగదు. కాబట్టి నేను చెప్పేటువంటి మాటలను నీవు అర్థం చేసుకో బిడ్డ. ఏదైనా కానీ ఎవరినైనా కోల్పోయినప్పుడు వారిని తిరిగి పొందడం అనేది అసాధ్యం కదా. కాబట్టి వారు బ్రతుకున్నప్పుడు మాత్రమే వారిని జాగ్రత్త చేసుకోండి. దానిని నిజమని నీవు నమ్ముతావు. నీవు ఎంతో అదృష్టం చేసుకొని ఉండబట్టే నా మాటలను నీవు వినగలుగుతున్నావు, నమ్మగలుగుతున్నావు. ఇక ఇప్పటి నుండి నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందో అదేవిధంగా నీ ముఖంపై చిరునవ్వు కూడా అంతే విధంగా ప్రకాశవంతంగా ఉంటుంది. నీవు కూడా అంతే ఆశ్చర్యపోతావు. తల్లి, నా పాదాభివందనాలు తల్లి అని నీవు ఖచ్చితంగా నాకు తెలియపరుస్తావు. నన్ను వెతుక్కుంటూ వస్తావు కూడా. అప్పుడే నేను నీ యొక్క ఆనందాన్ని నీ పక్కనే కూర్చొని నేను కూడా చూస్తాను. నీవు చేపట్టినటువంటి ప్రతి పనిలోనూ కూడా నీవు మంచి ఆర్థికపరమైనటువంటి విజయాన్ని సాధించి నీవు నీ కుటుంబ సభ్యులు సంతోషకరమైనటువంటి జీవితాన్ని నీకు
ప్రసాదించబోతున్నాను. సంతోషంగా నీవు జీవించాలి అని, నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడు ఉంటాయి అని మళ్ళీ మరొకసారి నీకు తెలియపరుస్తున్నాను. ధనం వచ్చింది అని గర్వాన్ని నీ దరి చేరనివ్వకు. అందరితోనూ కలిసిమెలిసి జీవించి సంతోషంగా ఉండు. నా ఆశీస్సులు నీకు మరొకసారి తెలుపుతున్నాను. జై దుర్గా భవాని. ఓం శ్రీ మాత్రే నమః. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరి అమ్మవారి యొక్క భక్తులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.